ఈ రబీ సీజన్లో ధాన్యం అనుకున్న దానికంటే 30% ఎక్కువ రావడం వల్ల కొనుగోలు సమస్యలు తలెత్తాయని మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించి రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ మహిళలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివేక్ తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చడం కోసం వచ్చే నెల రోజుల్లో నియోజకవర్గానికి 2500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. కేవలం ఫ్రీ బస్ ట్రావెల్ కాక మహిళా శక్తి అని చెప్పి మహిళా శక్తి ద్వారా వడ్డీ లేని రుణాలు, వారికి బ్యాంక్ లింకేజ్ కూడా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ కూడా మహిళలకు ఇప్పించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లులు కూడా మహిళల పేరులో, అది కూడా ఆ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీది. ఇంతకుముందు కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినప్పుడు చాలామంది ఆ ఇళ్లలో ఉంటున్నారు. తర్వాత ఇప్పుడు కూడా 3,500 ఇల్లు మన గజ్వేల్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ వచ్చే నెల కూడా ఇంకొక 2,500 ఇల్లులు మన ఇందిరమ్మ ఇల్లులు ఇక్కడ గజ్వేల్కి కూడా శాంక్షన్ కాబోతున్నాయి.